మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రికి తెలిపినట్లు తెలిపామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ అంజురెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నర్సాపూర్లో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఈరోజు మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2 ఇల్లులు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అన్నమాట. ఇందిరమ్మ ఇల్లు ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మహిళా శక్తి, పేద ప్రజలకు గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు, ఇల్లులు కట్టించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము 2009లో ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలని చెప్పి లబ్ధిదారులకు అందరికీ అప్పుడు ఆ రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పేదవాళ్లకు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆ కార్యక్రమంలో ఈరోజు మన నర్సాపూర్లో 3,500 ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు, 192 ఇందిరమ్మ ఇల్లులు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 100 ఇల్లులు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. త్వరలోనే అన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని నేను వారికి ఇంకో భరోసా ఇప్పించాను. ఈ వచ్చే సంవత్సరంలో ఇంకొక 2,500 ఇల్లు మన కాన్స్టిట్యున్సీకి వస్తాయి. అవి కూడా ఎవరికైతే మొదటి దఫాలో లబ్ధిదారులకు రాలేదో వాళ్ళందరికీ రెండో ఈ ఫేజ్లో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించడం జరుగుతుంది. అందరూ కూడా కొద్దిగా ఓపిక పడండి. నేను లోకల్ కార్యకర్తలకు ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్తుండే, వారే సొంతంగా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అర్హత లేదో వారికి కొంచెం సహాయం చేసి ఈ ఇల్లులు కట్టించడం జరుగుతుంది. అంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ వారు కూడా అక్కడ ఎవరైతే నిజంగా స్తోమత లేదో వారికి కొంచెం సహాయం చేసి మోటివేట్ చేసి ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అందరూ కూడా ఇంట్లో సహకరిస్తే ప్రజలందరూ కూడా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట పూర్తిగా అవుతుంది. సో అన్ని చోట్ల కూడా నేను కలెక్టర్స్ గారికి ఇదే చెప్తున్నాను, ఈ ఇందిరమ్మ ఇల్లులో కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం కాంట్రాక్టర్స్ని కూడా మోటివేట్ చేసి ఈ ఇల్లు స్కీమ్ ఏదైతే ఉందో 100% అమలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.